జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తినే ఆహారం నోటికి రుచిగా ఉండాలని ఎలా కోరుకుంటామో, నోటి నుండి వచ్చే మాట కూడా చెవులకు ఇంపుగా, నలుగురికి మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 29, 2025 గురువారం. తిథి తదియా, రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 10 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు. యోగము శూలము, మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి గండము. కరణం తైతుల, మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల వరకు, తదుపరి గరజి. రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 7 గంటల 26 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 13 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 20 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుండి 7 గంటల 12 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి 10 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జము ఉదయం 8 గంటల 14 నిమిషాల నుండి 9 గంటల 43 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల నుండి 2 గంటల 53 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 28 నిమిషాల వరకు. మే 29 గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ, రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు ఉంది, తదుపరి చవితి. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత తదియా తిథిని రిక్త తిథి కాబట్టి తదుపరి వచ్చే చవితిని మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఇంకా ఈ రోజు రాత్రి 10 గంటల 38 నిమిషాల వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాబట్టి ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శ్రీ హనుమంతుని తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం, మౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం, కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి గారి వర్ధంతి,
తెలుగు సినీ దర్శకులు నిర్మాత పి పుల్లయ్య గారి వర్ధంతి. భారత 5వ ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారి వర్ధంతి. మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి. తెలుగు సినీ నేపథ్య గాయని ఉషా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 29 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి కార్యజయం ఉంటుంది. మిథున రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి కార్యజయం ఉంటుంది. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.